మా ఎంవీఆర్ మా రవికుమార్ అసంటోళ్ళు కొందరు తీసుకున్నా కానీ నా పేరు చెప్పగానే తక్కువ చేస్తారు. సెంట్ ఆల్ఫోన్స్ స్కూల్ అని మంచి స్కూల్ ఉన్నది, లిటిల్ ఫ్లవర్ స్కూల్ మంచి స్కూల్ ఉన్నది. కానీ ప్రభుత్వ పరంగా స్కూళ్ళని చేయాలనే కలెక్టర్ గారికి డిఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసిన కలెక్టర్ గారు, మనం ఎన్ని చేసినా ఒక విద్యను అందిస్తే వాడు మన కుటుంబం ఆ ఊరు ఆ మండలం బాగుపడుతుంది. మనం విద్య మీద బాగా అభివృద్ధి చేద్దాం. దాంతోపాటు ఎస్ఎల్పిసి కాలువలు ఎస్ఎల్పిసి సొరంగం అది నా గుండెకాయ 2007లో మొదలు పెడితే నా మీద కోపంతో మొదలు పెడితే మళ్ళా కూలిపోయి పాపం 8 మంది చనిపోవడం మళ్ళీ స్టార్ట్ చేయించిన బ్రాహ్మణ వేళలు పూర్తి చేసి చర్లపల్లి చెరువు కూడా నింపుతున్నా. ఇవాళ 24/7 2000 ఇళ్లకి ఇచ్చే పైలట్ ప్రాజెక్టు మన మానగూరు నవీన్ గౌడ్ కౌంటర్ వార్డులో మా మున్సిపల్ ఇక్కడ స్టార్ట్ చేసినాం. 6 నెలల్లో ప్రతి ఇంట్లో నల్ల ఇస్తే 24/7 కృష్ణా వాటరే రావాలి, వేరే వాటర్ రావద్దనే 12 ట్యాంకులు ఈ రోజు మనం 10 లక్షల కెపాసిటీ కట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలే కాదు 2 నెలల్లో పూర్తి చేసి ఇలాంటి స్కూల్లో మళ్ళసారి నాకు ఓపిక ఉండి ఉత్సాహంగా ఇప్పుడు తిరగగలిగితే పోటీ చేస్తా. లేకపోతే ఈ స్కూల్లో రూమ్ తీసుకొని పేద పిల్లల్ని మీ పిల్లల్ని నా కొడుకుగా భావించి మీ అందరినీ కూడా చదివించుకొని చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. ఈ నల్గొండ అందరూ స్మార్ట్ సిటీ అంటారు. నేనేమంటున్నాను ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి. నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి, ఒక్క పైసా కూడా తక్కువ పెట్టదని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ కోసం 3 ఏళ్ళు మంత్రి పదవి పోతే మీరు నా అమ్మడి కొట్లాడినా లేదా? ఆ 3 ఏళ్ళు కిరణ్ కుమార్ ఒక నాకు పైస ఇవ్వలే. ఈ 10 ఏళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలే, పైసా వదిలిపెట్టిగా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. 3 ఏళ్ళు కిరణ్ కుమార్ పైసలు ఇవ్వలే. అందుకనే రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పిన, అన్నా నువ్వు ఏదైనా తెచ్చుకో, ఏదైనా నీ నల్గొండ కోసం శాంక్షన్ చేస్తా, అసలు దీక్ష అసలు తెలంగాణ పోరాట యోధుడు నువ్వే అని ఎన్నో బహిరంగ సభలో చెప్పిండు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని ఒకటే మాటిస్తున్నా, నేను నీతి నిజాయితీగా నిప్పులాగా బతికినా, ఎక్కడ ఏవో తప్పు చేసినా, ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. నేను నా పదేళ్ళు నేను చేసుకున్నా. నా దగ్గరికి ఏ పేదవాడు వచ్చినా ఖాళీ చేతులతో పంపలేదు. ఇవాళ ఈ స్కూల్ని మా ఆఫీసర్లు మా డిఈఓతో పాటు అందరూ మా ఆర్డీఓలు అందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి కట్టించిండ్రు. లోపలికి పోతే నాకు నేను మొత్తం వైనంగానే చూడాలని లోపలికి పోలే. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక నాకు ఇక పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆని ముత్యాలను తయారు చేయాలి, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు. అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయదు. అలాగే ఇక్కడున్న ఎంఈఓ గారికి, అలాగే మన గౌరవనీయులైన మా గౌరవ టీచర్ల సిస్టర్స్కు, హెడ్ మాస్టర్ నుంచి కొడితే సిస్టర్స్ టీచర్స్ వరకు చెప్తున్నా, మీ సొంత పిల్లలను కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి. ఫస్ట్ జాయిన్ చేస్తే మీ పిల్లలు కూడా మెరిట్ ఉంటుంది, సీట్ వస్తుంది. అందులో మా లీడర్ ఎవరంటే, సార్ మా పిల్లలు నెక్స్ట్ ఇయర్ సీట్ కావాలంటే నాకు తెలియదు, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ వస్తేనే నీకు ఎంట్రన్స్ లో పాస్ అయితేనే నీ కొడుకు సీట్ ఇస్తుందని చెప్పిన. మా బిగ్ టీవీ రమేష్ అడిగిండు, అట్లా ఛాన్స్ లేదు దీంట్లో పైరవులకు అని చెప్పిన. అందుకనే మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా